మొట్టమొదటిసారి ఆ వీడియోని మీరు చాలా బాగా చూశారు అని చెప్పి ఆడియో రికార్డింగ్లో అయితే చెప్పారు. ఎస్ నేను చెప్పినటువంటి. సో మీకు కోపం వచ్చిందా సార్? కోపం ఏం లేదండి. దేనికి యాక్చువల్గా ఏంటంటే మీరు అక్కడ క్లియర్గా ఆ ఫోన్ కాల్లో కూడా మీకు చెప్పాను ఏంటంటే, అయితే ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, జమాత్ పండితులకి, దావా మైదానంలో పనిచేస్తున్నటువంటి పండితులకి, ఎవరైతే మత మార్పిడిలు చేస్తున్నారో, లేదా జమాత్ పండితులు అంటే ఎవరైతే జమాతులు నడిపిస్తున్నారో వారు, మీరు ఏ జమాత్ని రిప్రజెంట్ చేస్తున్నారో చెప్పాలి. ఒకటి. రెండోది, ఎందుకు వచ్చారు అని అడిగేదానికన్నా వచ్చినందుకైతే సంతోషం, కానీ థ్యాంక్ యూ. నేను అడిగినటువంటి క్వశ్చన్ను ఆలింలకి, దావా పండితులకి, ముస్లిం మత పెద్దలకు, వీళ్ళకు నేను అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. సో మీరు పండితుల దావా మైదానంలో ఉన్నారా? మీరు మత మార్పిడిలు చేస్తున్నారా? లేదు, ఏ జమాత్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు రావాలని అనుకున్నారు? యాక్చువల్గా మహేందర్ గారు, మొదటి విషయం ఇంతకుముందు మీరు అడిగారు మీకు కోపం వచ్చిందా అని అడిగారు. దీనికి ఒక హదీస్ చెప్తాను నేను మీకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అబూ దావూద్ హదీస్లో 336 హదీస్ ఉంటుంది. ఏం చెప్పారంటే, అజ్ఞానానికి పరిష్కారం ఏదైనా ఉందంటే ప్రశ్నించడం అన్నారు. నిజంగా మన దగ్గర ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. కాబట్టి మీరు రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాంట్లో క్లియర్గా ప్రశ్నలు అడిగారా అనేది నాకు అర్థమైంది. మీరు ఎక్కడో నింద మోపారు, తప్పు పట్టారు, అవహేళన చేస్తున్నారు అని నేను చూడలేదు. నాకు ఒకవేళ అలా అనిపించినట్లయితే నేను మీ వీడియో చూసి ఇగ్నోర్ చేసి వదిలేసేవాడిని. నాకు హార్ట్ టచ్ అయిన విషయం ఏంటంటే, మీరు ప్రశ్నిస్తున్నారు, మీకు సమాధానం కావాలి అని మీరు ఫీల్ అవుతున్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నేను స్పందించాను, మొదటి విషయం. రెండో విషయము, మరి మీరు ఖురాన్ పండితులా అంటే, నిజంగా చెప్పాలని నేను ఖురాన్ పండితుడిని కాదు, నేను ఆలింని కాదు, ఆలిం కాదు, ముఫ్తీని కూడా కాదు. కేవలం ఖురాన్ యొక్క స్టూడెంట్ని మాత్రమే, ఒక విశ్వాసిగా ఉన్నాను, బిలీవర్గా ఉన్నాను. అయితే ఇది ఆలిం మాత్రమే స్పందించాలా అంటే, చూడండి, అనేక సంవత్సరాలు మీరు చెప్పినట్టుగానే ఖురాన్ గురించి కానివ్వండి, బైబిల్ గురించి కానివ్వండి, భగవద్గీత, వేదాల గురించి కానివ్వండి, నేను సమాంతర విషయాలు బోధించుకుంటూ దాదాపుగా 10 సంవత్సరాల వరకు సర్వీస్ ఇచ్చున్నాను, అందరూ ఒక ప్లాట్ఫామ్ దిగి రావాలని చెప్పేసి. నాకు అనిపించిన ఏంటంటే, వీటికి నేను స్పందించగలుగుతాను కదా, నాకు సమాధానం చెప్పగలుగుతాను కదా అన్న ఆలోచన నేను ఫోన్ చేశాను. మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తారు. అలా కాదండి, మీరు ఆలింనే పిలుస్తున్నాను, ఆలిం మాత్రమే రావాలి అంటే సరే డ్రాప్ అయిపోయేదేమో. కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను. సో ఏ జమాత్ని మీరు రిప్రజెంట్ చేయట్లేదు? నేను యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది ఎలా వచ్చానంటే, జస్ట్ ఖురాన్ బిలీవర్గా వచ్చానే తప్ప ఒక జమాత్కి రిప్రజెంట్గా రాలేదు. దావా పండితులు కూడా కాదు అంటే, నేను ఏ దావా సెంటర్ లేదు, ఏ దావా సెంటర్కి రిప్రజెంట్ చేయడానికి రాలేదు, ఏ జమాత్కి రిప్రజెంట్ చేయడానికి రాలేదు, ఒక ముస్లిం సమాజం తరపు నుంచి అంతకన్నా రాలేదు. ఓకే. మీరు ప్రశ్న ముస్లింలను ప్రశ్నించినట్టుగా నాకు అనిపిస్తే నేను వచ్చేవాడిని కాదు. నేను డైరెక్ట్గా ఖురాన్ గ్రంథాన్ని ప్రశ్నించారు. ఖురాన్ వల్లనే ఇలా జరిగింది, ఖురాన్ వల్లనే ఈ ఉన్మాదం వచ్చింది అని ఖురాన్ మీద వేలెత్తి చూపారు. కాబట్టి మీరు ఖురానే కాదు, మీరు భగవద్గీతను ప్రశ్నించినా, బైబిల్ని ప్రశ్నించినా కానీ నేను నిలబడతాను. ఎందుకంటే అన్ని గ్రంథాలను విశ్వసించే వ్యక్తిని. ఖురాన్ తరపు నుంచి వచ్చాను నేను, ఖురాన్ బిలీవర్గా నేను వచ్చాను. రైట్. నేను అడిగిపోయే ప్రశ్నలకి బ్రదర్ షఫీ గారు సూటిగా సమాధానం చెప్తారు. రైట్. ఎస్. ఆ తర్వాత వీడియో గతంలో నేను ఫేస్ చేసిందే మళ్ళీ మీతో అడగదలుచుకున్న కొన్ని ప్రశ్నలు అయిపోయాక సూటిగా ఇంటర్వ్యూలోకి వెళ్దాం. వీడియోని ఎట్టి పరిస్థితుల్లో నేను డిలీట్ చేయను, నేను అడగను. ఎందుకంటే పరిస్థితుల్లో ట్రిమ్ చేయను, అవసరం కూడా లేదు. మీరు ట్రిమ్ చేయాల్సిన ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని నేను చేయను. చూడండి, యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందో ఇంటర్వ్యూ ఫేర్గా చేద్దామని చెప్పేసి, నాకు తెలిసిందని చెప్తాను, తెలియదని చెప్తాను. మీరు దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిమ్ చేయని, డిలీట్ చేయని నేను అడగను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశం పౌరుడిగా మీరు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తారు? భారతదేశ పౌరుడిగా నేను రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను. ఖురాన్ని విశ్వసిస్తారా? ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా నేను ఖురాన్ని విశ్వసిస్తాను. భారతదేశ పౌరుడిగా ఏ మత గ్రంథాన్ని మీరు విశ్వసిస్తారు? నేను అన్ని గ్రంథాలను విశ్వసిస్తాను సార్. అంటే గ్రంథంలో ఉన్నటువంటి ఏ గ్రంథాన్ని స్పెసిఫిక్గా విశ్వసిస్తారు? అన్ని సేమ్ అని సమాన భావంతో ఏకీభవిస్తారా? చూడండి, ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ముస్లింగా లేదు సార్, అన్ని గ్రంథాలను ఖచ్చితంగా ఒకే కోణంలో గౌరవిస్తారా? ఒకే స్థాయిలో గౌరవిస్తారా? గౌరవిస్తాను. ఖురాన్ని గౌరవిస్తాను, బైబుల్ని గౌరవిస్తాను, భగవద్గీతని ఎందుకు గౌరవిస్తాను అది కూడా చెప్తాను. రైట్. తర్వాత చెప్పండి. అన్నిటిని గౌరవించినప్పుడు నేను బలవంతం పెట్టను, జస్ట్ నేను టెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంతే. ఫస్ట్, ఖురాన్ని కనుక గౌరవిస్తున్నప్పుడు మీరు చాలాసార్లు నమ్మేటువంటి దేవుడు అల్లా అని అంటారు. అవును. సో మీరు అల్లాహు అక్బర్ అని అనొచ్చు. ఆ తర్వాత మీరు ఒకవేళ రామాయణం, భగవద్గీతని కూడా నిజంగానే విశ్వసిస్తే మీరు జై శ్రీరామ్ అని అనాలి. ఆ తర్వాత ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. ఓకే. సో ప్లీజ్ ఏం చెప్పమంటున్నారు ఇప్పుడు?
మీకు స్పష్టంగానే మీరు అర్థమైంది. చెప్పండి, నేను చెప్తాను. అల్లాహు అక్బర్ అంటున్నాను నేను. అల్లాహు అక్బర్. ఓకే. జై శ్రీరామ్ అంటున్నాను నేను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నిసార్లు అన్నాళ్ళు చెప్పండి. జై శ్రీరామ్ అన్నాను కదా, జై శ్రీరామ్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా మీ జమాత్ల నుండి మీకు ఫతా జారీ చేస్తారేమో అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఫత్వా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? ఎందుకంటే డిస్కషన్ నేను అనుకుంటున్నాను కదా. రైట్. అల్లాహు అక్బర్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. 3 గ్రంథాలను గౌరవించారు. సో నా డిబేట్ కి ఏ రకమైన ఆటంకం కలగదనేది నా ఉద్దేశం. కరెక్టే మహేందర్ గారు, ఒక్క నిమిషం. జై శ్రీరామ్ అనడం వెనకాల సంతోషపడడానికి గల కారణం ఏంటంటే, అలాగే మీరు అల్లాహు అక్బర్ అనడం వెనకాల కూడా అంతే సంతోషిస్తున్నాను. అలాగే ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా అంతగానే మహేందర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విషయం, చాలా మంది నిరాకరించారు. ప్రజలందరూ కూడా గతంలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా అనడానికే భయపడ్డారు. ఆ ఫతహ ఎందుకు జారీ చేస్తారు ఏంటి అనేది నాకు కూడా వాస్తవంగా తెలియదు. చాలా మంది భయపడ్డారు ఆ ఒక్క పదాన్ని వాడడానికి. సో ఇప్పుడు భారతదేశ పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా అన్నటువంటి ముస్లిం సోదరులలో చాలా తక్కువ మందిని చూశాను. అలాంటిది మీరు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అని అంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు వాటిని ఎలా అనుసరిస్తున్నారు అనేది నేను తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. వాస్తవం. ఒక విషయం ఇక్కడ నేను, ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి క్లియర్ చేసుకుంటూ వెళ్దాము. యాక్చువల్లీ మీరు నాకు 3 పదాలు పలకమని చెప్పారు. ఒకటి అల్లాహ్ అక్బర్ అని పలకమన్నారు, రెండోది జై శ్రీరామ్ అని పలకమన్నారు, ప్రైజ్ ద లార్డ్ అని పలకమన్నారు. నాకు తెలిసి ఈ పదాలు పలికే వాళ్ళకి తక్కువ మందికి ఆ పదాలు అర్థం తెలిసేమో నేను అనుకుంటున్నాను. ఓకే. యాక్చువల్గా అర్థాలు తెలియకపోవడం వల్లనే అపోహకు గురైపోతున్నాం. అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహు అక్బర్ అన్నారు. ఇది అరబీ భాషలో ఉన్నటువంటి పదం. అల్లా అంటే ఆరాధనకరుడు, అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు. ఆరాధనకరుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందరికంటే గొప్పవాడు అని చెప్పడానికి అబ్జెక్షన్ ఏమీ లేదు. రెండోది జై శ్రీరామ్ అన్నారు. జై శ్రీరామ్ అన్నప్పుడు యాక్చువల్గా అర్థం ఏంటిది? శ్రీరాములు వారు ఎవరంటే మన భారతదేశంలో గతించినటువంటి పూర్వీకుల్లో గొప్ప సజ్జనుడు, ఒక పుణ్యపురుషుడు, ఒక మహా వ్యక్తి అని నేను నమ్ముతాను. అయితే వ్యక్తి కాబోడు సార్. ఇక్కడ చెప్పేది నా క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత అయితే జై శ్రీరామ్ అన్నప్పుడు జై అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి? జై అంటే ఒక నిమిషం, కాదు నేను చెప్పేది రండి. జై అంటే చాలా మంది ఒక అపోహం ఏంటంటే అదొక ఘన కీర్తి అని, కీర్తించడము అని, స్తుతించడము అనే అర్థం వస్తుంది. కాబట్టి దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, కాబట్టి ఇంకెవరిని స్తుతించకూడదు అన్న ఆలోచనతో జై శ్రీరామ్ అనకూడదు అన్న నినాదం వచ్చింది. ఇది రాజకీయ నినాదంగా కూడా వచ్చేసింది. వాస్తవానికి పదాల యొక్క అర్థం తెలుసుకుంటే జై శ్రీరామ్ అంటే జయము కలుగును గాక. మనం జై భీమ్ అంటాం, జై భీమ్ అని అంటారు, జై కిసాన్, జై జవాన్. ఈ విధంగా జై అంటే వారు విజయం పొందుగాక అని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ప్రైజ్ ద లార్డ్ అంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? ప్రైజ్ చేస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఎవరిని? లార్డ్ని, ప్రభువుని, దేవుణ్ణి. కాబట్టి భాష మారినంత మాత్రాన మనం విషయం అర్థం చేసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి క్లారిటీ. కాబట్టి ఈ అవగాహన లేనివాడు మేబీ అనకపోవచ్చు. దీన్ని రాజకీయంగా చేశారు చాలామంది. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అని అన్నారు. ఎస్, దాన్నే ఖచ్చితమైన గ్రంథం కింద భావిస్తున్నాను అని అన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్, అది రాజ్యాంగం, మనకు విధి విధానాలు, చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా బతకాలి ఎలా బతకూడదు అన్నది రాజ్యాంగం మనకు బోధిస్తుంది. మన గైడ్ లైన్స్. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుందేమో. రాజ్యాంగం ఏం చెప్తుందని అంటే, ఒకడో పెళ్లి చేసుకోవాలి, రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి ఆవిడకి విడాకులు ఇచ్చి రెండో పెళ్లిని చేసుకోవాలి అని అంటుంది. సారీ, అలా చెప్పట్లేదు. ఎలా ఉంటుందంటే, రాజ్యాంగము చెప్పినప్పుడు వివాహము ఒకటి చేసుకోవాలి అని చెప్పినప్పుడు ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ముస్లిం పర్సనల్ లా అనేది ఒకటి ఉంది. అదే భారతదేశ పౌరుడు అంబేద్కర్ రాసిన అదే రాజ్యాంగం చెప్పింది. ఏ రాజ్యాంగం అయితే చెప్పిందో అదే రాజ్యాంగం చెప్పింది ఏంటంటే ముస్లింల కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదే రాజ్యాంగంలో ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని ఫాలో. ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం ఉన్నారు, ఈ విధంగా ఒకటికన్నా వివాహాలు చేస్తున్నారు, అది రాజ్యాంగబద్ధంగా చేసుకున్నట్లయితే తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా చేసుకున్నట్టు కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న డివోర్స్లు కానీ ఏవైనా కానీ అవి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయి, ఖురాన్ అనుసరించే వ్యక్తులుగా ఆ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ప్రకారం ఏమని అనుమతి ఇచ్చింది? మీ పర్సనల్ లా ఏదైతుందో, షరియా ఏదైతుందో షరియా ప్రకారంగా చేయమని అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే షరియా ప్రకారంగా చేస్తున్నారో షరియత్ని అనుసరించినట్టు రాజ్యాంగాన్ని కూడా అనుసరించినట్టు. ఎందుకు మరి అలాంటప్పుడు మీరు దాన్ని ప్రారంభిస్తున్నప్పుడు భారతదేశంలో కొత్తగా ఆర్టికల్స్ ఎందుకు వచ్చినాయి? మరి ఏ ఆర్టికల్స్ వచ్చాయంటున్నారు? ఇప్పుడు కొత్తగా డివోర్స్ తీసుకోవాలి అని అంటే త్రిబుల్ తలాక్ని రద్దు చేయాలి అనే విధి విధానాలు భారతదేశంలో, ఎస్పెషల్లీ మీరు మీ పర్సనల్ లాని ఫాలో అవుతున్నప్పుడు అందులో భారతదేశ పౌరులుగా ఈ దేశ ప్రధానులుగా ఉన్నటువంటి సమీకరణం ఎందుకు జరగాల్సి ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది ఖురాన్కి షరియత్కి వ్యతిరేకంగా వెళ్ళి తలాక్ని మిస్యూజ్ చేశారు. ఎలాగో తలాక్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు
తలాక్ 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 అని 3 సార్లు చెప్తే భార్యకి విడాకులు అయిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చాలామంది ఆచరిస్తున్నారు. ఇదే ఖురాన్లో ఉంది, ఇదే షరియత్ బోధిస్తుంది అన్న భ్రమలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి ఖురాన్ ఏం చెప్తుంది? ఖురాన్లో సూర్య నిసాలో క్లియర్గా ఉంది. సూర్య తలాక్ కూడా ఒక సూరా ఉంటుంది. దాంట్లో ఏంటంటే భర్త భార్యకి తలాక్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఏదైనా విషయంలో నచ్చనప్పుడు ఏం చేయాలి? క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మొదటగా తనకు చెప్పాలి, తనకి ఏ విషయంలో తనకు నచ్చట్లేదో తనకు చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. రెండోది, తనతో దూరంగా ఉండే ప్రయత్నించాలి. ఒకే ఇంట్లోనే పడక వేరు చేయమని చెప్పడం జరిగింది. తర్వాత తన పెద్దని, అమ్మాయి తరపు నుంచి పెద్దని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంది. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో అయినప్పటికీ కూడా ఇంకా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఫోర్త్ స్టెప్లో నేను నీకు తలాక్ ఇస్తున్నాను అని చెప్పాలి ఒక్కసారి. ఆ తర్వాత 1 మంత్ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి కండిషన్. తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ నేను నీకు తలాక్ ఇస్తున్నాను మళ్ళీ చెప్పాలి. ఆ తర్వాత 1 మంత్ ఇంకా కలిసి ఉండాలి. తర్వాత మూడో తలాక్ చెప్పాలి. ఇది ఖురాన్ షరియా ఇస్తున్నటువంటి సమాధానం. ఇలా కాకుండా ఒక్కసారి 3 సార్లు తలాక్ చెప్పినా కానీ తలాక్ అయిపోతుంది, తాగిన మైకంలో తలాక్ చెప్పినా అయిపోతుంది, కోపంలో చెప్పినా అయిపోతుంది, ఫోన్లో చెప్పినా అయిపోతుంది అని చెప్పేసి కొత్త కొత్త పద్ధతులు ఏవైతే తీసుకొచ్చారో కొంతమంది పోలీస్ స్టేషన్లోనే చెప్పి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ధర్మాన్ని వాళ్ళ కోసం ఆట వస్తువుగా మార్చుకున్న వాళ్ళ పనులు. ఇలాంటి వాడికి గొడ్డలి పెట్టుగా ఆర్టికల్ వచ్చింది. ఐ సల్యూట్. అయితే వచ్చిన ఆర్టికల్ ఇస్లాంకి, ఖురాన్కి, షరియత్కి వ్యతిరేకంగా వచ్చిందా? రాలేదు. ప్రజలు షరియత్ని ఎట్లయితే మార్చేసుకున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది.